హాయ్ అండి. సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేయబోతున్నాను. తక్కువ మసాలాతో ఎక్కువ రుచి గల మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిపోతున్నానండి. ప్రతి ఒక్కరూ తినొచ్చండి ఈ బిర్యానీ ఇలా చేసుకుంటే. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక చెక్క మొగ్గ బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు 1/2 కేజీ 10 గ్రీన్ చిల్లీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి 4 టమాటాలు 50 గ్రామ్ జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. 2 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగానే ఉడకబెట్టుకున్న మటన్ను 1.5 కిలో మటన్ని వేసి బాగా కలిపి 1/2 లీటరు పెరుగు వేసి బాగా కలపాలండి. కొత్తిమీర పుదీనా వేసి కలిపి 5 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గనివ్వాలి. చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేయాలి. నిమ్మకాయ రసం 2 నిమ్మకాయల రసం వేస్తున్నాను. కంపల్సరీగా బిర్యానీలో నిమ్మకాయ రసం వేయాలి. మటన్లో ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, పారబోయకండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వాటరు. కేజీ రైస్కి 1.5 లీటరు వాటర్ వేసుకోవాలి. ఎసురు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న మసూరా రైస్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు దమ్ మీద పెట్టేస్తే ఎంతో రుచిగల మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు చూద్దాము, ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మటన్ బిర్యానీ. ముక్క చెదరలేదు, టేస్ట్ కూడా అదిరిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ, తక్కువ మసాలాతో ఎక్కువ రుచి గల మటన్ బిర్యానీ నా స్టైల్లో రెడీ. ఓకే, బాయ్.